హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జూలై నెల వర్ష అల్పపీడనాలు వస్తున్నా రాయలసీమలో మాత్రం వర్షాలు జాడలేవని వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఈరోజు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా ఈరోజు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వర్ష అల్పపీడనాలు వస్తున్నా కానీ బంగాళాఖాతంలో రాయలసీమలో మాత్రం చెప్పుకోదగ్గ వర్షాలు పడతలేదని వాతావరణ శాఖ తెలిపింది. ఋతుపవనాలు మొదట్లో రాయలసీమలో దంచుకొట్టిన వర్షాలు తర్వాత వర్షాలు మొహం చాటేసాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నిన్న మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అది పశ్చిమ బెంగాల్ సమీపంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమేపీ బలపడి ఇటు ఒరిస్సా వైపు కదిలే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు కోస్తాంధ్ర, తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా కోస్తా తీరం వెంబడి వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్ష అల్పపీడనాలతో ముసురు వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉత్తర కోస్తా జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, మదినపల్లి అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాలో మాత్రం చెప్పుకోదగ్గ వర్షాలు ఎక్కడా నమోదు అవ్వట్లేదని వాతావరణ శాఖ తేల్చింది. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఈరోజు రేపు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మహబూబానగర్, వరంగల్ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో తక్కువ వర్షాలు నమోదవుతుంటూ అక్కడ ఉష్ణోగ్రతలు 41 నుండి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.